రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ అందించిన జిల్లా సమగ్ర సమాచార నివేదిక. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్కు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైతు రుణమాఫీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పాడి పశువుల యూనిట్ల ఏర్పాటు అంశాలపై బ్యాంకర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ మొదటి దశలో ఎంపిక చేసిన లబ్ధిదారులు ఆసక్తి చూపని పక్షంలో మిగిలిన దరఖాస్తుల జాబితా నుంచి అర్హులను ఎంపిక చేసి యూనిట్ గ్రౌండ్ చేయాలని సూచించారు. డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి వసంతరావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో వైద్య శాఖ సూపర్వైజర్లతో సమీక్షించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు వేములవాడ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శేషాద్రి రెడ్డి తెలిపారు. జిల్లాలోని చెందుర్తి మండలంలోని దేవుని తండాలో కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి శాంతి భద్రత పరిరక్షణకు పలు సూచనలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. గుడుంబా తయారీకి వాడే సరుకును అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని పలు చెరువులు, కుంట్లలోకి నీరు చేరింది. సిరిసిల్ల మానేరువాగు, వేములవాడ మూలవాగుల్లో నీరు పారుతోంది. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు, కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టులలోకి నీరు చేరుతోంది. జిల్లా వ్యాప్తంగా 666 చెరువులు, కుంటలు ఉండగా ఒక్క చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండలేదు. వ్యవసాయ పనులకు ముసురు వర్షాలు ఆటంకంగా మారాయి. జిల్లాలో టెస్కో సంస్థ 9,50,00,000 రూపాయల విలువైన బట్ట ఉత్పత్తి ఆర్డర్లను ఇచ్చిందని చేనేత జౌళి శాఖ ఎండీ మిట్టా కోలసాగర్ తెలిపారు. సంక్షేమ శాఖకు సంబంధించి అవసరమైన బట్ట ఉత్పత్తి కోసం సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు 18 లక్షల మీటర్లు ఆర్డర్లొచ్చాయన్నారు. జిల్లాలో 587 అంగన్వాడీ కేంద్రాలుండగా 528 మంది టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యపై శిక్షణ ఇచ్చారు. ప్రియదర్శిని, పూర్వ ప్రాథమిక విద్యాకర దీపిక పుస్తకాలను వెలువరించామని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం తెలిపారు. వీటిపై ప్రతి టీచర్కు 3 రోజుల పాటు పిల్లల సమగ్రాభివృద్ధి మెరుగుపరచడానికి అధునాతన డిజిటల్ సౌండ్ సిస్టమ్, రంగురంగుల చార్ట్ల ద్వారా శిక్షణ ఇచ్చామని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. గత 14 రోజులుగా సిరిసిల్ల పట్టణంలో నేతన్నలు చేపట్టిన నిరాహార దీక్షలు ఈ నెల 4న విరమించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నేతన్నల సమస్యలపై ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యానాయక్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా స్థలానికి చేరుకుని నేతన్నలకు నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో 2 రోజులు నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్టీని పెంచుకుని ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. జిల్లాలోని ఇల్లంతకుంట రైతు వేదికలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల గుర్తింపు క్యాంపును మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, సహాయ పరికరాల గుర్తింపు కోసం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉద్యోగులను భారీగా బదిలీ చేశారు. ఆలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న 2 ఏఈలు, 7 పర్యవేక్షకులు, 8 మంది సీనియర్ అసిస్టెంట్లు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న 1 డిప్యూటీ ఈఈతో సహా మొత్తం 28 మందిని బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల తిరుపతి యాదాద్రి దేవస్థానం తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా శీఘ్ర దర్శనం లభించేలా బ్రేక్ దర్శనం ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రతి భక్తుడికి శీఘ్ర దర్శనం కలిగేలా బ్రేక్ దర్శనాన్ని ఆలయ ఈవో వినోద్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.